హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఎక్కడికా బయలుదేరాము అనుకుంటున్నారా? ఉప్పమాక్ అండి. ఉప్పమాక్ అనేది వైజాగ్ నుంచి ఉప్పమాక్ అనేది ఒక 70 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. అరౌండ్ 2 అవర్స్ డ్రైవ్ అయితే పడుతుందండి. NH16 6 లైను చాలా డ్రైవ్ అయితే కంఫర్ట్గా ఉంటుంది. నక్కపల్లి వెళ్ళిన తర్వాత ఉప్మాకు వెళ్ళడానికి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఉప్మాకులో కల్కి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి. దాన్ని చూడడానికైతే వెళ్తున్నాము. ఈ కల్కి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి నేను చాలా వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. నక్కపల్లి నుంచి ఉప్మాకు వచ్చే రోడ్ అంతా సింగిల్ లైన్ రోడ్డు ఉంటుందండి. ఒక పక్క అంతా చెరువు అయితే ఉంటుంది. ఒకటి దేవుడి చెరువు, ఒకటి మామూలు చెరువు. ఇలా దారి అంతా చాలా బాగానే ఉంటుందండి మనము డ్రైవ్కి. ఇదిగోండి, ఇదంటే దేవుడి గుడి యొక్క ఎంట్రన్స్ అండి. మామూలుగా శనివారం అయితే టెంపుల్ కొద్దిగా బిజీగానే ఉంటుందండి. కాకపోతే మేము ఈసారి ఆదివారం అవ్వడం వల్ల టెంపుల్ కొద్దిగా చాలా ఖాళీగా ఉంది. దర్శనం అది చాలా ఫ్రీగా అయిందండి. ఇదిగోండి, టెంపుల్ వరకు కార్ అయితే వెళ్ళిపోతుంది. కార్ అక్కడ పార్క్ చేసి మేమైతే కొబ్బరికాయలు అవి కొట్టేసి లోపలికైతే దర్శనానికైతే వెళ్ళడానికైతే రెడీ అయ్యాము. ఇదిగోండి, మా హస్బెండ్ మా పిల్లలు కొబ్బరికాయలు అయితే అక్కడ కొడుతున్నారు. కొబ్బరికాయలు అయితే కొట్టేసి మేమైతే లోపలైతే దర్శనానికి అయితే వెళ్ళామండి. ఈ టెంపుల్ లోపల అంతా ఎలా ఉంటుందో మీకైతే ఈ వీడియోలో నేను చూపిస్తానండి. ఇక్కడ దేవుడు ప్రత్యేకత ఏంటంటే దేవుడు ఉత్తరముఖంగా ఉంటాడండి. మనకి మామూలుగా ముక్కోటి ఏకాదశి నాడే ఉత్తరముఖంగా దేవుడు దర్శనం అయితే పెడతారండి, ఉత్తర ద్వార దర్శనం అని. కానీ ఇక్కడ కల్కి వెంకటేశ్వర స్వామి మాత్రం ఎప్పుడూ ఉత్తర ద్వార దర్శనమేనండి. అదే ఈ దేవుడి యొక్క ప్రాముఖ్యత. ఇలా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం అయితే ఉంటుంది. ఇదిగోండి, లోపలంతా ఇలా ఉంటుందండి. చాలా పురాతనమైన రాతి కట్టడాలుగా ఉంటుందండి. బట్ ఇప్పుడు టీటీడీ తీసుకున్న తర్వాత అదంతా కొద్దిగా మంచిగా అంతా కన్స్ట్రక్షన్ అది చేశారు. ఇక్కడ మెట్ల మార్గం ఉంటుందండి. ఈ మెట్ల మార్గం నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ రాముల వారి టెంపుల్ ఉంటుందండి. దాంతోపాటు కొద్దిగా మెట్లెక్కి పైకి వెళ్తే దేవుడు అక్కడ అడుగుపెట్టిన ప్లేస్ అది ఉంటుంది. మేమైతే మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళలేదండి. మా పిల్లలిద్దరూ పైకి మెట్లెక్కి వెళ్ళారు. మేమైతే కిందన వేణుగోపాల స్వామిని దేవుడిని దర్శనానికైతే వెళ్ళామండి. ఇదిగోండి, లోపలికి దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి, మా హస్బెండ్ మా అత్తయ్య గారు పంతులు గారితో అయితే మాట్లాడుతున్నారు. ఈరోజు ఫస్ట్ పూజ మాదే అవడం వల్ల దేవుడికి పూజ అయితే చాలా బాగా చేశారండి పంతులు గారు. పువ్వులతో అలంకరణ అంతా చాలా బాగా జరిగింది. మీకు అదంతా కొద్దిగా వీడియో క్లిప్పింగ్స్ అయితే నేను తీశాను, ఒకసారి చూడండి. వేరే ఊర్ల నుంచి ఈ దేవుడిని దర్శించుకోవడానికైతే ప్రతి శనివారం భక్తులు అయితే వస్తారండి. ఓం శేషపర్వతముఖ ప్రకాశాయ నమః. ఓం గోదాక్షాయ నమః. ఓం అక్కడ తీయండి, ఓం మాయాగోడ విమానాయ నమః. ఓం గరుడస్కంధాయ నమః. మా పూజ అయితే అలా చాలా బాగా జరిగింది. చాలా బాగా చేశారు. పూజ అనంతరం మేమైతే లోపలికి దేవుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి. ఈ వెనుకాతలు వేణుగోపాల స్వామి ఉంటారు. మేము దర్శనం చేసుకున్న తర్వాత కొండపై పిల్లలైతే కొండపై దర్శనం చేసుకొని కిందకు వచ్చేసారు. వాళ్ళు కూడా ఇక్కడైతే దేవుడికైతే దర్శనం చేసుకుంటున్నారు. మాకు ఈ పంతులు గారు అందరూ కొద్దిగా తెలిసిన వాళ్ళు కాబట్టి మేమైతే వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడుతున్నాము. తర్వాత ఈ కొండ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని అంతా మీకైతే ఒకసారి చూపిస్తున్నాను. ఇదంతా డాబావారు అంటారండి, పైదాన్ని అంతటి. నేను ఇక్కడ గోదాదేవి అమ్మవారు అయితే ఉంటారు. ఇదిగోండి, అదైతే గేట్ వేశారు. నేను గేట్లోంచి కొద్దిగా మీకైతే చూపిద్దామని కొద్దిగా క్లిప్పింగ్ అయితే తీశానండి. ఇదిగోండి, ఇది అంతా గోదాదేవి అమ్మవారి యొక్క సన్నిధండి. అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరించారు. ఇదంతా శ్రావణ మాసం అవడం వల్ల ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారండి. శ్రావణ మాసం, కార్తీక మాసం అలాంటి ప్రత్యేక మాసాల్లోని. ఇదిగోండి, దేవుడు మండపం అయితే ఇలా ఉంటుంది. చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు అయితే మా పిల్లలైతే తిరిగారు.
తిరిగిన తర్వాత మేము గుడిలోంచి అయితే బయటకు వచ్చేస్తున్నాము. ఇదిగోండి నేను కూడా గుడిలోంచి అయితే బయటకు వస్తున్నాను. ఈ ఉప్మాక వెంకటేశ్వర స్వామికి కూడా గిరి ప్రదక్షిణ అయితే నిర్వహిస్తారండి. అది లాస్ట్ మంత్ అయితే నిర్వహించారు. దాని యొక్క వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా కావాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. తొలి ఏకాదశి పూజ, మార్గశిర మాసం అన్ని పూజలు ఇక్కడైతే చాలా బాగా నిర్వహిస్తారండి. ప్రతి శనివారం దేవుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించినవన్నీ నేను షార్ట్ రూపేణా ఎవ్రీ సాటర్డే అప్లోడ్ చేస్తాను. ఒకసారి ఎవరైనా ఈ దేవుడి గురించి చూడాలనుకుంటే చెక్ చేయండి. ఇలా దర్శనం చేసుకొని మేము తిరిగి అయితే రిటర్న్ బయలుదేరిపోయామండి. ఎక్కడికా వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే తిరిగి అన్నవరం అయితే వెళ్ళామండి. ఆల్రెడీ వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది. అందువల్లే అన్నవరంలో మేము ఏమేం చేసాము, అన్నవరం టెంపుల్ అవన్నీ నేను నా నెక్స్ట్ వీడియోలో మీకైతే పోస్ట్ చేస్తానండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసేటట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ గురించి రెగ్యులర్గా నా ఛానల్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.